యూపీలో టోల్ ప్లాజాలో చూసింది కదా నోళ్ళ ఇక మన హైదరాబాద్లో అయిన ముచ్చటోటి పట్టుకొచ్చినాం గది కూడా చూడుర్రి ఇంట్లోకెళ్ళి బండి తీసి బయటికి వెళ్తే తోవంటి ఒక్కల తోటన్న లొల్లు అవుతుంది లేదంటే కండ్లు నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నవారా అని తిట్టుడన్న అవుతుంది అడ్డదిడ్డ మచ్చటో లొగలు సందులు ఇరికిచ్చి మనం పోతే చాలు ఎనుకోడు పక్కోడు ఏమైపోయినా నాకు పర్వాలేదు అన్నట్టు ఇంకొకరు మొత్తం ఇది ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఈ ముచ్చట చూసిరా పోరు అర్థమవుతుంది. సిటీలో తిరిగే సెట్విన్ బస్సుల కండక్టర్ లెక్కనే ఏలాడబడ్డాడు కదా డ్రైవర్ డోర్ కాడ. అరే రే 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 బస్ ఆపన్న ఆపు, నీ కథ సలగుండు. అయ్యో ఇట్లా బస్సుకు ఏలాడవాడి ఎక్కువ వచ్చిందో ఒక ఆటో డ్రైవర్, మరి సైడ్ ఇచ్చే కాడ లోలైందో బస్సుకు కటింగ్ కొట్టుకొని వెళ్ళిపోతుంటే లోలైందో కానీ ఆటో డ్రైవర్ ఉరుకొచ్చి రన్నింగ్ బస్ ఎక్కి డ్రైవర్కు ధమ్కి ఇచ్చిండు. ఇట్లా బస్సు ఆపినాక లోపలికి వచ్చి డ్రైవర్ను కొట్ట మీదికి వేయండిగా. అరే బస్సు అంటే పెద్ద బండి, బస్సుకు చాలా బ్లైండ్ స్పాట్లు ఉంటాయి. అంటే బస్సు పక్కకు నిలబడ్డా బస్సు అద్దం ముంగట నిలబడ్డా డ్రైవర్ కనబడది. పెద్ద బండ్ల పక్క పొంటి పోయినప్పుడు మనమే దూరం ఉండాలి. బ్లైండ్ స్పాట్లలో డ్రైవర్లకు కనిపించే ఛాన్స్ ఉండదు కాబట్టి మనమే జాగ్రత్త పడాలి. బస్సు ఆటో దగ్గరికి వెళ్ళిపోయిందనో ఆటోకు సైడ్ ఇయ్యలేదనో కోపం పెట్టుకుని డ్రైవర్ తోటి గీతీర్లలో ఒలి పెట్టుకున్నట్టున్నాడు ఈ అన్న. అయినా దేశంలో అంతటా పైసలు ఇచ్చి లైసెన్సులు కొనుక్కునేటోళ్ళు ఉన్నాక లంచాలు ఇస్తేనే లైసెన్సులు అమ్మే కొందరు ఆఫీసర్లు ఉన్నాక ముందున్న బండికి వెనుకున్న బండికి ఎంత దూరం ఉండాలి, ఎట్లా ఓవర్టేక్ చేయాలి, గల్లీ నుంచి మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు ఏ బండికి ముందు పోయే ఛాన్స్ ఉంటుందన్న రూల్స్ ఎవరికి తెలుస్తాయి. రోడ్ ఎక్కితే రూల్స్ను మలిసి ఎక్సలేటర్ కింద దొక్కుతుంటారు ఒక్కొక్కరు. ఇక గట్లున్నాక గిట్ల రోడ్ల మీద లొల్లులు కాకుంటే ఎట్లుంటాయి కాదా.